అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం కార్తీక పురాణంలోను 13వ అధ్యాయము కన్యాదాన ఫలము మరియు సువీర చరిత్రము గురించి తెలుసుకుందాం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరిస్తాను, విను, సావధానుడవై ఆలకించు అని వశిష్ఠ మహాముని చెప్తూ ఉన్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట కూడా ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా కూడా ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నా, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నా కూడా ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులకు ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకించుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. సువీర చరిత్రము. ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూలములు ఫలాదులను భక్షిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుతూ ఉండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుతూ అతి గారాబంతో పెరుగుతూ ఉండెను. ఆమె చూసువారలకు కన్నుల పండువగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అంద చందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడుబేద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవిస్తూ ఉండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవడవు? నీ ముఖ వర్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వాని వలెనున్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశం నేలుచుండెడి సువీరుడనే రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రము కంటే కష్టమేదీ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము లేదు. అందుచే రాజ్యభ్రష్టునైన ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాతకముల్లో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనము అనే నరకమును అనుభవిస్తురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు.
అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహా నరకము అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిస్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును అనుకొని కన్యాదాన మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమనే నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధింతిరి. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి యమరాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతట శత్రుకీర్తి నేనెరిగి ఉన్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగిను అని మనసునందు అనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు వద్దకు ఏగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతనూ సమంగా చూసుదేవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణం ఏమిటి చెప్పండి అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినా నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొన్నాడు. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరముల వారు ఎంతటి పుణ్యపరులైనను నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేను ఎరుగుదును. కాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించు. అలా చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వారు మహాపుణ్యాత్ముడుగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలము అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేయి నేను తెలిపినట్ల చేస్తివేని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరిస్తురు. పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయం చేసిన పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపేవాడు శాశ్వత నరకమునకు ఏగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.